ఇందులోకి షూటింగ్స్లోకి రాగానే అందరూ మేకప్లు వేసుకుంటూ ఉంటారు. నేను బిగ్ బాస్లోనే మేకప్ వేసుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్, లిప్స్టిక్ అంతే. అంటే చుట్టూ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అది రాసుకో ఇది రాసుకో, ఈ మేకప్ అది చేయించినప్పుడు. బిగ్ బాస్లో అందరూ మేకప్ వేసుకుంటున్నప్పుడు చూశాను, ఇది మేకప్ ఇలా పూసుకోవాలా అలా వేసుకోవాలా అవన్నీ చూసి 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 అరే ఇదేదో బాగానే ఉంది అంటే నేను ఆ తర్వాత బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 ఎపిసోడ్లు చూస్తున్నప్పుడు అందరికీ నాకు తేడా చూసుకున్నా. అంటే ఆర్టిస్టులు మేకప్ వేసుకుంటే బాగుంటుంది, అదొక ప్రొఫెషనల్ కదా అని చెప్పేసి అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. బట్ నేను అంత మేకప్ వేసుకోను, ఇగో ఇప్పుడు చూస్తున్నాను కదా లైట్ అంతే. నైట్ ఇప్పుడు కూడా పాప మేకప్ మీద జస్ట్ పైపైన. అంటే మీరు ఎందుకు మీ గురించి మీరు సెల్ఫిష్గా ఆలోచించట్లేదు? ఇంత నేమ్ ఇంత వచ్చాక చాలామంది ఇప్పుడు సర్జరీలు చేయించుకోవడం, ఫేస్ సర్జరీలు ఏదో ఒకటి చేయించుకుంటారు కదా, మీరు ఎందుకు కాన్స్టెంట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అలానే? ఇప్పుడు నేను సర్జరీ చేయించుకుంటే నన్ను చూస్తారు, నా టాలెంట్ చూడాలంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి. నన్ను నేను చూపించుకోవడం నాకు అవసరం లేదు, నా టాలెంట్ని చూపించుకోవడం మాత్రమే నాకు అవసరం అని నా ఒపీనియన్. ఎప్పుడైనా ఎవరైనా హీరోయిన్గా చేయండి అనట్లేదని అడిగారా? అలా ఏం లేదు, అంటే సీరియస్లీ ఒకళ్ళు అయితే నార్మల్గా అన్నారు. అంటే ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒకటి చాలా లేడీస్కి ఓరియంటెడ్గా ఎట్లా అంటే ఒక లీడ్ క్యారెక్టర్ అన్నట్టు అన్నారు. బట్ అది ఇప్పటివరకు నాకు చెప్పలేదు, జస్ట్ చెప్పి వదిలేశారు అంతే. మేబీ చెప్పి వదిలేయడానికి చెప్పారు. ఎలాంటి సందర్భాల్లో ఫైమా గారు ఏడుస్తారు? నాకు ఏడుపు అనేది ఏమంటారు, కన్నీ లింకిపోయాయి అంటారు కదా, అది నా పరిస్థితి. ఏడ్చి 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 అంటే నేను మహా అయితే నేను ఏడవకుండా నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ 5-6 ఇయర్స్ నుంచి. 5-6 ఇయర్స్కి ముందు ఫైమా ఏడుస్తూనే